అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. అయితే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా మళ్ళీ 24 సీట్ల నుంచి ఒక 3 సీట్లు బీజేపీ వాళ్ళకి కేటాయించాల్సి వచ్చిన సందర్భంగా జనసేనలోంచి 3 సీట్లు అసెంబ్లీ సీట్లు తగ్గి 21కి జనసేన వచ్చింది. అలాగే ఎంపీ సీట్లలో 3 సీట్ల నుంచి 2 సీట్లకి పరిమితం అయిపోయింది. ఆబ్వియస్గానే చాలామందికి ఈ న్యూస్ నచ్చదు. మన రూట్ లెవెల్లో మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఏం నిర్ణయం తీసుకున్నారనేది ఒకసారి పక్కన పెడితే, రూట్ లెవెల్లో జనసేన కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి, ఆ క్యాడర్కి నచ్చదు. నిజం మాట్లాడుకుందాం కాసేపు. ఆయన ఏ కారణం వల్ల అయినా చేయనివ్వండి, అంత మంచితనం, మంచి వ్యక్తి ఉండే, అలాగా నిజంగానే చేయాలంటే నిజంగానే చాలా గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. వేరే వాళ్ళు చేయట్లేదు, ఏం చేస్తున్నాడంటే నిజంగా గొప్ప వ్యక్తి అయితేనే చేస్తాడు. కానీ జనాలకి అవన్నీ అవసరమా అంటే, రియాలిటీలో మాట్లాడుకోవాలంటే జనం అవన్నీ పట్టించుకోవట్లా. అంత ఉత్తమ పురుషులు ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. ఎక్కడో కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా చాలా వేదాంతాలు చెప్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ నచ్చదు, ఎందుకంటే వాళ్ళ కులం కదా, లేకపోతే వేరే కారణాల వల్ల. చాలా వేదాంతాలు చెప్తాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చడు. నిజంగానే అతను మంచి వ్యక్తి కాదా అంటే అలా కాదంట. ఎందుకు మరి కారణాలు ఏం చెప్తూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా మన రాష్ట్రం అని జనం ఆలోచించుకుంటే అతను చేసేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అతని బలం ఏంటి? ఇప్పుడు నేనేదో గాలిలో మేడలు కట్టేసి నా బలం ఎంత ఉందంటే ఎవరు ఓట్లేరు అక్కడ. నాకు ఎంత పర్సంటేజ్ ఉంది? నిజం, ఇది నిజం మాట్లాడుకుందాం. అంటే కొంతమంది దీన్ని కూడా మార్చుకుని, కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఆనందం అది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బలం ఇంతకు ముందు 6% ఉండేది, ఇప్పుడు కొన్ని డబుల్ అయింది, 12% అయింది అనుకున్నాం. కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని ఏరియాల్లో. ఓకే, పోటీ చేసినా ఒక 15 సీట్లు వచ్చినాయి అనుకుందాం. పని లాస్ట్ టైం 1 సీట్ వచ్చింది, ఇప్పుడు 15 వస్తాయి అనుకుందాం. ఇప్పుడు ఈయన 21 సీట్లు తీసుకున్నాడు. 24 కాస్త మళ్ళీ 21 అయింది. అది కొంచెం మళ్ళీ వీళ్ళకి బాధ కనిపిస్తుంది, చాలామంది కోపం కూడా వస్తుంది. కోపంలో వైఎస్ఆర్సీపీకి ఓటేసేస్తారా అంటే నాకు తెలియదు, వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అది. నేనైతే అటువంటి పార్టీకి నేనైతే నా ఒపీనియన్ ప్రకారం. ఎందుకంటే అలాంటి ఇప్పుడు ఒక మంచి నాయకుడు ఏదో నిర్ణయం తీసుకుని రాష్ట్రం కోసమని ఆలోచించి, అది నాకు కోపం వచ్చి, ఒకవేళ నాకు కోపం వల్ల నేను ఓటేయడం మానేస్తాను, మొత్తం వేయడం మానేస్తాను తప్ప, ఇప్పుడు వైసీపీ అనే పార్టీకి నేనైతే నా జీవితంలో నేను ఓటేయను. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం ఏంటి అనేది ఎవరో చెప్తే తెలుసుకునే అంత చిన్న వయసులో నేను లేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళే చెప్తుంటే వచ్చి అవన్నీ నాకు పట్టవు. నాకు నచ్చాడు కాబట్టి అతను ఉత్తముడే, ఏం చేసినా ఉత్తముడే, మర్డర్ చేసినా పర్లేదు, దోపిడీలు చేసినా పర్లేదు, ఏం చేసినా పర్వాలేదు. ఆ టైప్ వ్యక్తిని నేనైతే కాదు. అంత మూర్ఖత్వ స్థితిలో నేను లేను. సైకలాజికల్గా అంత మరీ దిగజారిపోయి నేను లేను. ఓకే, నా ఆలోచన విధానం ఉంది. ఎవరు మంచి వ్యక్తిలో కాదు అని నేను నిర్ణయించుకోగలను. వేరే వాళ్ళు కూడా నిర్ణయించుకోగలరు, వాళ్ళ ఆలోచన విధానం బట్టి. ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఒకరికొకరు మంచోళ్ళు అనిపించాలి, ఒకరికొకరు మంచోళ్ళు అనిపించవచ్చు. అది ఎవరి ఇండివిజువల్ థింకింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది, అండ్ వే ఆఫ్ థింకింగ్ బట్టి ఉంటుంది. నాకు ఆ వ్యక్తి, అతను నాకు ఎప్పటికీ మంచిగా అనిపించడు. మంచి నాయకుడు కాదు కాబట్టి, నా రాష్ట్రానికి ఎటువంటి నాయకుడు వద్దనుకుంటాను కాబట్టి నేను ఆ పార్టీకి అయితే ఓటేయను. జనసేన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో ఆశించి అయితే ఏదో చేస్తాడని నేను అనుకోను. ఆశించి చేయనప్పుడు ఎందుకు చేస్తున్నాడంటే రాష్ట్రం మంచి కోసమే చేస్తారు. ఇప్పుడు టీడీపీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఈయన ఇవన్నీ చేసి ఏం ఆశించి చేశాడు? ఆయన డబ్బు ఆశించి చేస్తాడని నేనైతే అనుకోను. డబ్బే కావాలనుకుంటే యాడ్స్ చేసుకుంటే కొన్ని 100 కోట్లు వస్తాయి. అప్పటి నుంచి ఈ పార్టీకి చాలా సంపాదించి ఉండేవాడు. యాడ్లు చేసుకుంటే కొన్ని 100 కోట్లు వస్తాయి అతనికి. ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఈ పార్టీకి జగన్ కంటే ఎక్కువ ఆస్తి సంపాదించుకునేవాడు అన్నమాట. అలాంటి వ్యక్తులు ఏదైనా చాలా వరకు తగ్గి అతని స్థాయిని తగ్గించుకుని వెళ్తున్నారంటే కారణం ఉంటుంది కదా, రాష్ట్రం మంచి కోసమని ఆలోచించారేమో అని ఆలోచిస్తాను నేను. ఎందుకంటే ఆ వ్యక్తి అలాగే చేస్తాడు కాబట్టి. ఇప్పుడు అతనికి ఇది వచ్చిన దాంట్లో దానం చేసే వ్యక్తి ఇప్పుడు సడన్గా డబ్బుల కోసం లేకపోతే వేరే దానికోసం నేనంత దిగజారిపోయి నేను మాట్లాడను. వేరే పనికి మాలిన వాళ్ళు ఎవరో సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అలాంటివి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏది చేసినా కూడా
అది ఏదో ప్రజలకి ఉపయోగపడాలనో, రాష్ట్రానికి ఉపయోగపడాలనో, వేరే అవతల వ్యక్తి అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ముందు అతనికి ఆ రాష్ట్రంలో ప్రజల్ని ఇతను ఏమంది మార్చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని ఆకట్టేసుకుని ఏ విధంగా ఆకట్టుకోవాలో అతనికి బాగా తెలుసు. జనాలకు అర్థమయ్యేది సింపుల్ లాంగ్వేజ్ కాబట్టి ఆ భాషలో చెప్తూ సో జనాల్ని ఇతను మభ్యపెట్టి మొత్తం రాష్ట్ర జనాభాని అతను వైపు తిప్పుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారని చెప్పి ఆలోచనతో ముందు అతనికి అధికారం నుంచి దూరం చేసి అప్పుడు ఏమన్నా పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారేమో అని ఆలోచిస్తాను నేను. ఖచ్చితంగా నేను ఆలోచిస్తాను, అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే కాస్త ఆలోచిస్తాను కాబట్టి. అతను డబ్బుల కోసం లేకపోతే దేనికోసం ఆ టైప్ వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా నేను ఎప్పటికీ నమ్ముతాను. ఎందుకంటే అతను అటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడు డబ్బుల కోసం లేకపోతే వేరే కారణాల వల్ల ఆ టైప్ రాజకీయాలు అతను చేయదు. వేరే వాళ్ళు పాపం ఏమనుకుంటారంటే వాళ్ళకి జగన్ గారు ఇష్టం కాబట్టి అతను అవినీతి చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అవినీతి పరుడు అయిపోవాలి వాళ్ళకి. అది వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళకు ఉన్న ఆలోచన విధానం అది. ఎందుకంటే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళ ఉన్న మైండ్ సెట్ని బట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. అలాంటి వాళ్ళు వింటారని కూడా నేను అనుకోను. అలాంటి వాళ్ళకి చెప్పడం కూడా టైం వేస్ట్. అలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. అంటే పక్క వాళ్ళు నేను మద్దతు ఇస్తున్న అతను అవినీతిపరుడు కాబట్టి ఎవరైతే ఆపోజిట్ ఉంటారో వాళ్ళని కూడా అవినీతి పనులు చేసేయాలని చాలా కంకణం కట్టుకుని ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఆనందం అలా మాట్లాడుతూ ఉంటే. పక్క వాళ్ళ మీద నిందలు వేస్తుంటే మా నాయకుడు అవినీతిపరుడు కాబట్టి పక్క వాళ్ళ మీద నిందలు వేయడం వాళ్ళకి సైకలాజికల్గా అది ఒక ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదండి. అలాంటి వాళ్ళతో నేను మాట్లాడలేను, నేను చెప్పలేను కూడా. వాళ్ళు నాకు నా దృష్టిలో వాళ్ళకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. ఓకే వాళ్ళకు ఉన్న పాపం వాళ్ళ ఆలోచన విధానం నేను జాలి పడతాను, అంతే, అంతవరకే చేస్తాను. ఇప్పుడు ఈయన సీట్లు తగ్గించుకున్నంత మాత్రాన ఆయన మీద నా ఒపీనియన్ అయితే ఏం మారిపోదు. ఓటు కూడా వాళ్ళకే చేస్తాను, దాంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఆయన ఏం చేసినా రాష్ట్రం మంచి కోసం చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి. అలా నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు. వైసీపీకి అయితే ఏరు, నాకు తెలిసి ఎవరు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏరు. ఎవరిని కొంతమంది మానేస్తే మానేయచ్చు మొత్తం వేయడం. అలా అని చెప్పి వేయటం వైసీపీకి వేస్తారని నేనైతే ఎప్పటి పరిస్థితుల్లో అనుకో. నాయకుడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పార్టీకి ఓటేయరు. ఈయన ఆలోచన అది. ఇలాంటి నాయకుని ముందు అధికారంలోంచి కిందకి తీసుకొచ్చా తర్వాత మిగతావి పార్టీని బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నారేమో. ఆ టైప్లో ఆలోచిస్తాను నేను ఎప్పుడు. అంతే తప్ప ఇప్పుడు నాకు నిజంగానే కోపం వచ్చింది ఈరోజు కూడా. నిజంగా దాంట్లో కూడా సీట్లు ఈయనే తగ్గించేసుకుంటున్నట్టు చాలా కోపం వచ్చింది. కానీ ఆలోచించినప్పుడు నాకు అంటే అందరిలా ఆవేశపడిపోయే కంటే ఆలోచించినప్పుడు రాష్ట్రం కోసం కదా మరి చేస్తున్నాడు ఇతను. వేరే కారణాలు ఏమీ లేవు కదా. అంత తగ్గిపోతున్నాడంటే వేరే ఇంకేం కారణాలు ఉంటాయి. అలాంటి నాయకుని ముందే దించాలనుకుంటున్నాడు. తర్వాత ఏమో పార్టీని బలోపేతం చేసుకుంటారు. వదిలేరు కదా పార్టీని ఎవరు. నమ్ముకున్న ప్రజల్ని, అసలు ప్రజలకే చేస్తున్నప్పుడు నమ్ముకున్న చాలా గట్టిగా నమ్మిన ప్రజలను అసలు వదిలేడు అలాంటి నాయకుడు. సామాన్య ప్రజలు అతన్ని ఇష్టపడని వాళ్ళని గురించి కూడా ఆలోచించే వ్యక్తి అతను ఎంతగా ఇష్టపడుతున్న క్యాడర్ని వదిలేస్తాడని నేను ఎప్పుడు అనుకోను. అలాంటి దౌర్భాగ్య భావజాలం నాలో లేదు. ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి. అందుకని నేను ఒకవేళ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నా మంచిగా తీసుకున్నాడని నేను నమ్మాను కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. రాష్ట్రం కొంచెం మించింది ఏం లేదు కదా. చాలామందికి అసలు ఈ భావమే ఉండదు రాష్ట్రంలో. వాళ్ళకి ఏంటంటే నా నాయకుడు నా కులం వాడు కాబట్టి ఎలా ఉన్నా పర్లే వాడికే సపోర్ట్, అంతే. రాష్ట్రం ఆ ఫీలింగ్లు ఏమి ఉండవు అలాంటి వాళ్ళకి. చదువుకున్న చాలామంది మూర్ఖులు అలాగే ఉంటారు కూడా. ఓకే అండి, మీరు ఆలోచించి ఏదైనా సరే ఆవేశంలో మనకు ఆవేశం వచ్చేసింది, కోపం వచ్చేసిందని కోపంలో ఏది పడితే అది మాట్లాడేస్తే ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది ఒకసారి ఆలోచిస్తామనుకో సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకు చేస్తున్నాడు అంటే డబ్బు కోసం చేస్తాడా? డబ్బు కోసం చేయడు, మరి ఇంక దేనికోసం అయినా చేస్తాడా ఏంటి? చంద్రబాబు అనే వ్యక్తి మీద విపరీతమైన ప్రేమ ఏంటి? నాకు అర్థం కావట్లే. ఉంటుంది అలాగే. ఇంట్లో వాళ్ళని ఎదిరిస్తాడు అతను. వాళ్ళ అన్నయ్య గారిని పార్టీ అప్పుడు నచ్చక బయటకు వచ్చి పార్టీ పెట్టి ఆ ఆలోచన విధానం అలాంటిది అతనికి. ఎందుకు చేస్తాడంటే రాష్ట్రం ఓకే మంచి కోసం.
అప్పుడు 2014లో అసలు ఏమి ఆశించకుండా సపోర్ట్ చేశారు కదా. అది ఆలోచించిన వాళ్ళకి అర్థమైపోతుంది, సింపుల్. ఆలోచించిన వాళ్ళకి నువ్వు 21 అదొక టైప్ ఆనందం వాళ్ళకి. 21 తీసుకున్నాడు తాకట్టు పెట్టేసాడు అంటూ ఉంటారు చూడండి, సైకలాజికల్గా ప్రాబ్లం వాళ్ళకి. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి మానసిక వ్యాధి, ఆనందం పొందుతూ ఉంటారు అలా మాట్లాడి. నిజంగా అలానే మాట్లాడే వాళ్ళని ఆనందమే పొందుతారు. అది వాళ్ళకి సైకలాజికల్ డిజార్డర్ అది. సో అలాంటి వాళ్ళ గురించి బాధపడి వాళ్ళకి ఏదో సమాధానం చెప్పాలని బాధపడి అటువంటి ఆలోచన చేయొద్దు అసలుకి. మీరు ఆలోచించాల్సింది ఏంటి, ఇది అని ఇలా నిర్ణయం తీసుకున్నారు కదా, ఆయన ఎందుకు తీసుకున్నారు అని ఆలోచించండి, అంతే సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ.